వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, హనుమాన్ దీక్ష పరుల ప్రత్యేక పూజలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెషన్స్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జనగణనపై క్షేత్రస్థాయి ప్రచారం, అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2K రన్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తరువాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఇది మొదటి జనగణన అని, మొదటిసారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యయనానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం 5 నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. స్వీయ గణన కోసం https://se.census.government.in సైట్లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. స్వీయ గణన చేయడానికి రేపే ఆదివారం తుది గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడి కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అధికారిక వెబ్సైట్లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియలో చాలా ముఖ్యమైనదిగా జనగణనలో భాగస్వాములు అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లక్ష్మీరాజ్యం, స్వప్న, తహసీల్దార్ జైన్, మెప్మా ఏవో మిర్జా, ఫసాహత్ అలీబేగ్, SO సంపత్, జనగణన సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ కాన్స్టిట్యూషన్ లో ఇంకా ప్రత్యేకంగా ఒక చట్టం ప్రకారం ఒక స్టాట్యుటరీ ప్రాసెస్ ఇప్పటివరకు మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాల్లో జనగణన చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఇయర్ తర్వాత 2026-27లో మొత్తం భారతదేశంలో ఈ కులగణన, ఈ సెన్సస్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సెన్సస్, తర్వాత డిజిటల్ రూపంలో చేస్తున్నా కూడా ఇది ఫస్ట్ సెన్సస్. ఈసారి మొదటిసారి కంప్లీట్గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్లో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీకు మీ ఇల్లు గురించి, మీ కుటుంబం గురించి క్లియర్గా
తెలుసు కాబట్టి మీరే మీకు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయాలి అంటే దీనికి వెబ్సైట్ se.census.gov.in సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అందరం మీ ఫ్యామిలీకి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. దీనిలో 34 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా బేసిక్ ప్రశ్నలు. 5 minutes మీరు మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ వేయాలి. దీని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసి మీరు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ హౌస్ ఎక్కడ ఉంది, కచ్చా ఉంది, పక్కా ఉంది, అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వాష్రూమ్ ఎలా ఫెసిలిటీ ఉంది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, అలాంటి అన్ని సింపుల్ ప్రశ్నలు మీరు ఎంటర్ చేసి కొడితే మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి లాస్ట్ డేట్ రేపు 10th రోజే లాస్ట్ డేట్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత కూడా మా సైడ్ నుంచి ఉన్న టీం మీ ఇంట్లో వస్తుంది. ఎవరైనాకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ మర్చిపోతే కూడా ఆ ఎన్యూమరేషన్ అవుతుంది. సో అలాంటి ప్రాంతాలు మీరు ట్రస్ట్ చేయకండి. 11th నుంచి మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ప్రాపర్గా సీనియర్ హెడ్ మాస్టర్, సీనియర్ టీచర్స్కి ఎన్యూమరేటర్ ప్లస్ సూపర్వైజర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు అందరికీ ఒక ఐడి కార్డ్తో సహా మీ ఇల్లుకి పంపిస్తాము. దయచేసి వాళ్ళు మీ ఇల్లుకు వచ్చినప్పుడు సహకారం ఇచ్చేయండి, కోఆపరేట్ చేసుకోండి. కానీ ఈ సెన్సెస్ పేరులో వేరే ఒక పర్సన్ వచ్చిన అప్పుడు డోంట్ గెట్ మిస్గైడెడ్, వాళ్ళకి ఎంటర్టైన్ చేయకండి. మా సైడ్ నుంచి మేము ఒక ఐడి కార్డ్ ఇస్తున్నాము. ఆ ఐడి కార్డులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మీరు అది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే క్యూఆర్ స్కాన్ చేస్తే సెన్సెస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి వాళ్ళకి మొత్తం ఐడెంటిటీ తెలిసిపోతుంది. సో అలాంటి సర్టిఫైడ్ పర్సన్స్ మాత్రమే మీ ఇల్లులో అలౌ చేయండి. వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ సెండ్ దెమ్ టు నెక్స్ట్ హౌస్. ఈ సెన్సెస్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం భారతదేశంకి నంబర్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ పాలసీ డిసిజన్ కానీ వేరే రకాలు నిర్ణయాలు, పాలసీ ఫార్మేషన్లు అన్నీ చేయగలుగుతారు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ మన జనగణనలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదన ఉండాలి. అదే మీ అందరితో కోరుతున్నాను. అండ్ ఇంకా మన దగ్గర 2 రోజులు ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా రిక్వెస్ట్, మీరు ఎక్కువ శాతం సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. విత్ దిస్ ఇక్కడ మన అంత మార్నింగ్ కూడా అంతమంది వచ్చారు, అది కొరకు ధన్యవాదాలు. విత్ దిస్ విల్ లాంచ్ అవర్ స్పెషల్ అడ్వర్టైజింగ్ వ్యాన్ అండ్ ఆల్సో స్టార్ట్ ద మ్యారథాన్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపరాని ప్రారంభించారు. ఈ రోజు ఆలయ ప్రాంగణంలో స్థానిక కౌన్సిలర్ శాలువాలతో వారిని సత్కరించారు. సిరిసిల్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా 39 వార్డులలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ప్రతి వార్డుకు 3 లక్షల రూపాయల చొప్పున దాదాపు 1,17,00,000 జనరల్ ఫండ్ నిధులను కేటాయించుకోవటం జరిగిందని చైర్పర్సన్ జిందం కళ వెల్లడించారు. అందులో భాగంగా స్థానిక 9వ వార్డులో ఎంతో మహిమగల పోచమ్మ తల్లి దేవాలయంలో అభివృద్ధి చేపట్టాలని స్థానిక కౌన్సిలర్ దొంతరవేణి కళ్యాణి అశోక్ రావు కోరగా ఈరోజు 3 లక్షల రూపాయల నిధులతో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం కోసం భూమి పూజ చేసుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దొంతరవేణి కళ్యాణి అశోక్ రావు, ఎలుక వెంకటేశం, బత్తుల రమేష్, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్, రెక్కమల్లె సంపత్, లింగంపల్లి సత్యనారాయణ, అడిచెర్ల సాయికృష్ణ, పెద్దూరు ఫాక్స్ చైర్మన్ జెల్లా కిషన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జల్దీ కంప్లీట్ అయ్యి బిల్లు ఇవ్వాలి. ఫస్ట్ బిల్ ఇదే పెట్టేసి అన్న పెద్ద పోస్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎట్లా రాసిపోయి
కొట్టాయాను కొట్టు వాడు ఫస్ట్ కౌన్సిలర్ తొలి కౌన్సిలర్ లీడర్ చెప్తావు ఎట్లా రాలి అదేం లేదు మేడం ఇగో పార వచ్చి మీరు ఉన్నా గడ్డ నైన్త్ వార్డు మున్సిపల్ పురపాలక సంఘం నుండి మనకు నిధులు వచ్చినాయి. పోషమ్మ గుడికి 3 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన చైర్పర్సన్ జిందం కల్లా మేడం గారికి, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు 9వ వార్డులో జనరల్ ఫండ్ నుండి 3 లక్షలు ప్రతి 39 వార్డులకు దాదాపు 1 కోటి చిల్లర పెట్టుకోవడం జరిగింది. 39 వార్డులలో వార్డుకు 3 లక్షలు జనరల్ ఫండ్ పెట్టి మరి ఈరోజు స్టార్టింగ్ మరి పెద్దూరు పోషమ్మ టెంపుల్ గుడికి మరి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి గౌరవ వైస్ చైర్మన్ గారు మరి గౌరవ కౌన్సిలర్ సభ్యులు వార్డు పెద్దలు అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేములవాడ భీమన్న ఆలయ క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడెలను కొట్టేసి భీమన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దర్శనాలకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అలాగే నగరేశ్వర ఆలయంలో హనుమాన్ దీక్షపరులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు.
రైతుల కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు, ఎంతవరకు ఆన్లైన్ షాప్ ఎంట్రీ పూర్తయింది అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించే అవకాశం ఉందని, జాప్యం చేయకుండా తరలించాలని, మిల్లుల్లో ధాన్యం బస్తాలు త్వరగా అన్లోడ్ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహద్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, హనుమాన్ దీక్ష పరుల ప్రత్యేక పూజలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.